అల్లాడుపల్లె శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానము చాపాడు మండలము కడప జిల్లాలో ఉన్నటువంటి అల్లాడుపల్లెలో వెలిసినటువంటి శ్రీ వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ అన్నటువంటి నేను తెలుగు వీరనారాయణ యాదవ్ తృతీయ సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగు సందర్భంగా మహాశివరాత్రి పర్వదినమున ఈరోజు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. రాత్రి 3 గంటల నుండి ఇప్పటి వరకు దగ్గర 16,000 మంది వరకు భక్తులు దర్శనం చేసుకోవడం జరిగిందండి. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా వారికి క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. వృద్ధులకు వికలాంగులకు సపరేట్ లైన్స్ మెయింటైన్ చేసుకుంటూ 10 రూపాయల దర్శనం కానీ ఉచిత దర్శనం కానీ విఐపి దర్శనాలు కానీ చక్కగా జరుగుతూ ఉన్నాయి. వారికి మా పోలీసు బృందం వారు కూడా చక్కగా సహకరించారు. క్యూ లైన్లో ఎలాంటి ఆటంకం లేకుండా వారికి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలిగాము. అలాగే ఈరోజు సాయంత్రము కళ్యాణోత్సవము 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 8 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే 12 గంటలకు గ్రామోత్సవం అనేటువంటిది జరుగుతుంది. శ్రీ వీరభద్ర స్వామి వారి గ్రామోత్సవము అల్లాడుపల్లి వరకు ఈ గ్రామోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారు ఇక్కడికి అల్లాడుపల్లి టెంపుల్కి చేరుకున్న తర్వాత రేపు అనగా 16వ తారీఖు రోజు 3 గంటలకు బండలాగుడు కార్యక్రమం ఉంటుంది. బండలాగుడు కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా ఈ బండలాగుడు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ బండలాగుడు కార్యక్రమాల్లో ప్రథమ ద్వితీయ తృతీయ అనేటువంటి ప్రైజులతో 7 ప్రైజులు ఉన్నాయండి. ప్రథమ బహుమతిగా 1,116,000 రూపాయలు ప్రథమ బహుమతి, అలాగే రెండవ బహుమతి కూడా 80,000 రూపాయలు, మూడవ బహుమతి 40,000 రూపాయలు, అలాగే 4వ బహుమతి 5వ బహుమతి 6వ బహుమతి ఉంటాయి. ప్రతి వృషభములకు వారికి వచ్చినటువంటి వారికి అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు వారికి కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయండి. వారికి ఆ తర్వాత ఇది ఈరోజు కార్యక్రమం రేపటి కార్యక్రమాలు కూడా వివరించి చెప్పడం జరిగిందండి. అలాగే భక్తులు ఈరోజు ఇప్పటికే అశేష జనవాహినితో నిండిపోయి ఉన్నది. ఇంకా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. మేము ఎక్కువగా అంటే 80,000 మంది వరకు ఇక్కడికి ఆలయానికి భక్తులు రావడం అనేటువంటి మేము వారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలిగాము. మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్నము లంచ్, అలాగనే నైట్ డిన్నర్లో అల్పాహారం కూడా ఉంటుంది. మేము దగ్గర 40,000 మందికి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. అన్నదాన కార్యక్రమంలో భక్తులకు ఇది ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఈ మహాశివరాత్రి మహోత్సవం ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.